లేదు నీకు ఈ కేసు నీ మీద పెట్టి నువ్వే జైలుకు పోవాలా, నేను పోవలసిన హక్కు నాకు లేదు. నేను వచ్చిన ఈ రోజు కూలీని నువ్వు నాకు కూలీ 500 రూపాయల కూలీని పోగొట్టినావు కాబట్టి ఈ కూలీ నువ్వే కట్టించాలి. అక్కలకు మన పిఓడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ సంధ్యక్కకు నా యొక్క పిఓడబ్ల్యూ విప్లవ ధన్యవాదాలు. అయితే చిన్నప్పటి నుంచి నాకు విప్లవ పార్టీ అంటే ఈ సంఘం అంటే నాకు ఎక్కువ ప్రేమ. మేము పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళము. దున్నేవానికే భూమి నినాదం వచ్చినప్పుడు ఈ భూమి కొట్టుకొని భూమిపై హక్కులు ఆదివాసీలకే ఉండాలి, ఆదివాసీలే ఇక్కడ పెత్తనం చెలాయించాలి, ఆదివాసీలకు అన్ని రకాల హక్కులు కల్పించాలి ప్రభుత్వాలు అని నినాదాలు చేసి పోడు భూమి కొట్టుకొని వ్యవసాయం సాగు చేస్తున్నాము. ఆ భూమిపై హక్కులు లేవని ఇప్పుడున్న పాలకులు ఆదివాసీల హక్కులని హరించి వేయటం కోసం ప్రయత్నించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ బుక్ అంత తప్పే అని మాట్లాడుతున్నారు. అది తప్పు అని మీకు చదువు రాకపోతే చదువు నేర్చుకొని మాట్లాడండి, కానీ ఈ బుక్ పై హక్కులు లేవనే హక్కు మీకు లేదు అని ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ అధికారిని నేను నిలదీస్తే ఏమన్నాడు తెలుసా, నీకు అంతా తెలిసి ఆదివాసీల హక్కుల గురించి కూడా తెలుసు కానీ తెలవనట్టుగా నటన చేసి అడిగంతా నరికి వేస్తున్నావు నువ్వే లక్ష్మి అని నా మీద అన్నాడు. ఆయన కింద డ్యూటీ చేసే ఒక అక్క కూడా ఏమంటుంది, 30 హెక్టార్ల భూమిని నువ్వు స్వాధీనం చేసుకొని సాగు చేస్తున్నావు, ఆ భూమి అంతా ఏం చేసినావు నువ్వు అని ఆమె నా మీద దౌర్జన్యంగా బయటికి వచ్చి బాగా నిలదీసినట్టుగా మాట్లాడితే నేను అన్నా కదా, ఏ దొర కింద నేను పని మనిషిగా చెయ్యాలి, ఆ దొర కింద వంట చాకరీ ఇంటి చాకరీ ఈ పని అంతా నేను చెయ్యను, నాకు భూమిపై హక్కు కల్పించండి, ఈ భూమి దున్నుకునే హక్కు నాకున్నది ఉంటేనే కదా కేసీఆర్ ప్రభుత్వం ఈ బుక్ ఇచ్చిందంటే, లేదు ఈ బుక్ తాతకాలికమైనదే, ఈ బుక్ పై హక్కులు లేవంటే ఉన్నది చదువుకో అని నేను అన్నా. నీకు చదువు రాకపోతే నేను చదివి వినిపిస్తా, నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు ఈ మాట నన్నంటవా, మండల అధికారి ఈ మండలాన్ని పాలించే హక్కు నాకున్నది అని ఆమె అన్నది. అంటే లేదు నీకు ఈ కేసు నీ మీద పెట్టి నువ్వే జైలుకు పోవాలా, నేను పోవలసిన హక్కు నాకు లేదు. నేను వచ్చిన ఈ రోజు కూలీని నువ్వు నాకు కూలీ 500 రూపాయల కూలీని పోగొట్టినావు కాబట్టి ఈ కూలీ నువ్వే కట్టించాలి, ఈ భూమిపై హక్కు ఎవరికి ఉన్నదో నువ్వే చెప్పాలంటే వాళ్ళున్న డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది ఆదివాసీలు అయితే మేము దొరికిందా బానిసలుగా పనిచేస్తున్నామా, లక్ష్మి ఒక్కటే ఇలా మాట్లాడింది, ఆమె మాట్లాడడం కరెక్టే, మేమే బానిసలుగా దొరలు చెప్పినట్టు వింటున్నాం అనేది వాళ్ళున్న డిపార్ట్మెంట్ డ్యూటీ చేసేటోళ్ళు. ఒక మహిళ మా మహిళని ఇలా అంటారా, అయితే మేము ఈమె సంగతే చూస్తామని వాళ్ళు నాకు సపోర్ట్ గా మాట్లాడారు. వాళ్ళున్న డ్యూటీ చేసే మహిళలు ఆదివాసీ మహిళలు మాట్లాడి తర్వాతలా తీసుకుపోయి రూములు కూర్చోబెట్టి లడ్డూలు అవి అవి తెప్పించి, లక్ష్మి ఈ మాటలు నీకు కమ్యూనిస్టు ఉద్యమంలో చేసిన వాళ్ళకే తప్ప వేరే వాళ్ళకి రావు, వాళ్ళ కింద దొరల కింద పని చేయడం ఒక్కటే తెలుసు వాళ్ళు చెప్పింది చేయడము, కానీ ఈ మాటలు ఇలాంటివి చదువు రాకపోయినా నీకు ఈ మాటలు వచ్చినాయి, మేము పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ మాకు రావట్లేవు ఈ మాటలని వాళ్ళని రోజు వచ్చి నన్ను నరేంద్ర మోడీ మాకు జీతం ఇస్తలేడు కాబట్టి ఈ జీతం కోసం నిన్ను ఫోటో దింపుకొని నరేంద్ర మోడీకి చూపిస్తున్నాము, మాకు ఇప్పుడు 5 నెలల 6 నెలల జీతాలు రాలేదు, అందుకే మేము డబ్బు కోసము నువ్వు భూమి కోసం పోరాటం చేస్తున్నావు కాబట్టి మాకు డబ్బులు రావటం కోసం నువ్వు రోజు మాతోటి ఫోటో దిగు లక్ష్మి అని రోజు వచ్చి నన్ను చేను కాడుంటే తీసుకుపోయి ఫోటో దింపుకొని వాళ్ళు వాళ్ళ జీతాల కోసం వాళ్ళు ఇట్లా వినియోగించుకుంటున్నారు. సరేలే మీకు జీతం కావాలి కాబట్టి డబ్బులు కావాలి కాబట్టి నేను దిగుతా, నాకేం భయం లేదు, నరేంద్ర మోడీ అయితే ఇంకెవరు వచ్చినా కానీ నాకు భయం లేదనేది నేను చెప్పి మీరు కూడా ఇలాంటి పోరాటాలు చేయంటే మా భూములన్నీ చెట్లు పెట్టేసినాం, ఈ డబ్బుల కోసం మేము డ్యూటీలు చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు అట్లా ఉన్నారన్నట్టు, అంటే అంత పెద్ద చదువులు చదివి కూడా వాళ్ళ కింద అంతగానే ఉంటున్నారు కాబట్టి భూమిపై హక్కులు కోల్పోయే హక్కును కూడా వాళ్ళు కోల్పోయారు. భూమి లేదు ఇక వాళ్ళకి, వాళ్ళ భూమిలో కూడా చెట్లు వాళ్ళే పెట్టుకున్నారు. అంటే ఆ డబ్బులు వస్తేనే బియ్యం కొనుక్కుంటారంట, ఆ డబ్బులు వస్తేనే కూరగాయలు కొనుక్కుంటారంట, ఇవన్నీ వాళ్ళే. అంటే వాళ్ళ భూమికి వాళ్ళ చెట్లు పెట్టుకొని ఇవన్నీ కొనుక్కుంటారు.
అయితే నేనన్నా కదా బియ్యం రేటుల్లో పండించే విత్తనాల రేటు ఈ రేటు విపరీతంగా పెరుగుతా మీరు అప్పుడు ఎక్కడ తెచ్చి కొనుక్కుంటారు అంటే మాకు జీతం ఇంకెక్కువ పెంచమని అడుగుతున్నారు నరేంద్ర మోడీని అంటున్నారు. అంటే ఇంతగా ఆ జాబులు చేసే ఆ డ్యూటీలు చేసే అక్కలు కూడా అలా మాట్లాడుతున్నారు అన్నట్టు. అందుకే మనకి వ్యవసాయం ఉండాలి, వ్యవసాయంతో మనం తిండి తింటేనే ఏ పనైనా చేయగలుగుతాము. అందుకే వ్యవసాయాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకొని మనం ముందుకు నడవాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం.